అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ గోవిందరాజు సీతాదేవి గారు రచించిన నీడ కాదు తోడు అనే కథను విందామండి. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. దీపావళి పండగ మిగతా అన్ని పండగల్లా కాదు. పిల్లలకి పెద్దలకి అత్యంత ఉత్సాహప్రదమైన పండగ. ఈ పండగ 4 రోజులు ఉందనగానే శివరావు గారు 2 అల్లుళ్ళకి కూడా ఉత్తరాలు రాసేశారు. పండగకి అమ్మాయిని పిల్లలని తీసుకొని తప్పకుండా రమ్మని. అలాగే కొడుక్కి కూడా రాశాడు ఉత్తరం. కోడలు, నువ్వు, పిల్లలు కలిసి పండక్కి రమ్మని. ఆయన ఉత్తరానికి వెంటనే జవాబులు కూడా వచ్చేశాయి. మీరు రాసిన ప్రకారమే అలాగే వస్తున్నాం అని. శివరావు ఓ పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. జీతం కాస్తగా పెరిగినా ఖర్చు దానికంటే ముందే పెరుగుతూ ఉండటం వల్ల గొర్రెకు బెత్తడే తోక అనే సామెత ఆయన జీవితంలో యథార్థమై కూర్చుంది. ఆయనకి 3 ఆడపిల్లలు. 2 అమ్మాయిల పెళ్ళిళ్ళు ఎలాగో చేసేశాడు. కానీ ఆఖరు ఆడపిల్ల పెళ్ళి చేయలేకపోతున్నాడు. శివరావుకి ఈ 3 ఆడపిల్లలే కాకుండా వీరందరికన్నా పెద్దవాడైన ఒకే ఒక్క కొడుకు ఉన్నాడు. అతడిని ఎంతో కష్టపడి చదివించాడు. స్వగ్రామంలో ఉన్న ఎకరం పొలం, పాత ఇల్లు అతని ఎంకాం చదువుకే అయిపోయాయి. కొడుకు కామేశ్వరరావు ఎంకాం పాస్ అయినప్పుడు శివరావు, ఆయన భార్య రుక్మిణమ్మ తమ కష్టాలన్నీ గట్టెక్కాయని గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు. ఎందరి కాల్లో పట్టుకొని ఆ ఉన్న ఊళ్ళోనే కొడుక్కి లెక్చరర్ ఉద్యోగం ఇప్పించుకున్నాడు శివరావు. ప్రైవేటు కాలేజీలోనే అనుకోండి. కామేశ్వరరావుకి ఉద్యోగం వచ్చి 2 నెలలన్నా కాకుండానే తోటి లెక్చరర్ అయిన అనురాధని ప్రేమించానని, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నానని సరాసరి ఆవిడని ఇంటికే తీసుకొచ్చేశాడు కొడుకు. ప్రాణానికి ప్రాణంగా పెంచిన ఒక్కగానొక్క కొడుకు తన మనసుకి నచ్చిన పిల్లని పెళ్లాడాడంటే కాదని అనలేక, ఇలా తమకి తెలియకుండా పెళ్లి చేసుకోవటం ఇష్టం లేక మౌనంగానే ఉండిపోయారు శివరావు దంపతులు. కోడలు అనురాధ సామాన్య కుటుంబంలో పుట్టి పెరిగి పెళ్లి చేసుకుని వచ్చినా అత్తవారింట్లో సౌకర్యాలు సరిగ్గా లేవని మూతి ముడవసాగింది. ఆమె మూతి ముడిస్తే కామేశ్వరరావు మనసు బాధపడిపోసాగింది. అది చూసిన శివరావు మనసులోనే నవ్వుకున్నారు. ప్రతి మొగాడికి పెళ్ళైన కొత్తలో భార్య అంటే పిచ్చి ప్రేమ ఉండటం సహజం. ఆమెను తనింటికి తెచ్చుకొని బంగారు తూగుటుయ్యాలలో ఊపాలని ఉండటం కూడా అంతే సహజం. కానీ ఇది మధ్యతరగతి వారికి సాధ్యమా? ఓ 4 నెలలు గడిస్తే సరి, ఈ ఊహలన్నీ గాలిలో ఎగిరి చక్కా పోతాయి. శివరావు అలా అనుకున్నాడే కానీ అలా జరగలేదు. తమకి ప్రత్యేకంగా గది లేదని, పడుకునేందుకు కనీసం మంచి మంచాలైనా లేవని కొడుకు సనగటం వినిపిస్తూనే ఉంది తల్లిదండ్రులకి. ఈ పట్నవాసంలో 3 గదుల ఈ వాటాకే 600 అద్దె కడుతున్నారు. ఈ వాటాలోకి 400 అద్దెలో చేరినా యజమాని పెంచిన అద్దె ఇప్పటికీ 600 కూర్చుంది. మరో గది కావాలంటే మరొక 200 ఇవ్వక తప్పదు మరి. కొడుకు కోడళ్ల జీతాలు వారి హనీమూన్కి వెళ్ళటానికి చేసిన అప్పు తీర్చటానికే సరిపోతుందని చెప్పుకుంటూ వస్తున్నాడు పుత్రరత్నం. పోనీలే, ఆ అప్పు తీరిన తర్వాత కాస్త ఇంటి ఖర్చుకి చన్నీళ్ళకి వేన్నీళ్ళలాగా అని అనుకుంటూ ఆశగా ఎదురు చూడసాగింది రుక్మిణమ్మ. 3వ జీతం అందుకుంటూనే కొడుకు చల్లగా చెప్పాడు. అమ్మా, నాకు అనుకి కాలేజీ చాలా దూరమయ్యింది, అందుకని అక్కడికి దగ్గరగా ఇల్లు చూసుకుంటున్నాం అని. రుక్మిణమ్మ గుండెల్లో రాయి పడింది. వేరు కాపురమా అంటూ ఆవిడ కళ్ళు నీళ్లతో నిండుకున్నాయి. ఊళ్ళోనే కదమ్మా, వారం వారం వస్తూనే ఉంటాను కదా అంటున్న కొడుక్కి ఏం చెప్పగలదు? భర్త ఇల్లు చేరగానే ఈ విషయం చెప్పి కళ్ళు తుడుచుకుంటూ వాడిని వెళ్ళొద్దని చెప్పండి అంది. వద్దు రుక్మిణి, వెళ్ళాలని వాళ్ళు అనుకుని ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు మనం ఆపటం మంచిది కాదు. నువ్వు బాధపడకు. వాళ్ళ కాపురానికి మన ఇంట్లో పనికి వచ్చే సామాన్లు ఏమైనా ఉంటే ఇచ్చేసేయి అంతే అన్నాడు శివరావు. ఏవో 4 ఇత్తడి గిన్నెలు తీసి ఇచ్చానండి. వాటిని అటు ఇటు తిప్పి చూసి
ఇవేం వద్దులేండి, మేం మెల్లమెల్లగా ఒక్కొక్కటి కొనుక్కుంటాం, అంతవరకు ఎలాగో ఇబ్బంది పడతాం అంది అనురాధ అంటూ చెప్పింది. అవునా, అయితే ఇంకేం మాట్లాడకు అన్నారాయన. రుక్మిణమ్మ పెదవి కదపలేదు. అంతే, కామేశ్వరరావు అనురాధ వేరే వెళ్ళిపోయారు. కొడుకు ఉద్యోగ ప్రయత్నం కోసం చేసిన అప్పులు మాత్రం మిగిలిపోయాయి తల్లిదండ్రులకి. ఆ తర్వాత ఎలాగో కష్టపడి ఇద్దరి ఆడపిల్లల పెళ్లిళ్ళు చేశాడు శివరావు. పండగలకి పబ్బాలకి ఆడపిల్లలు అల్లుళ్లతోనే కొడుకు కోడలు వచ్చి సరదాగా 4 రోజులు ఉండి వెళ్ళిపోతారు. అంత మాత్రానికే బోలెడంత సంతోషపడిపోసాగారు శివరావు దంపతులు. కొడుకు వచ్చినప్పుడు తల్లితో చెప్పే కబుర్లు భలే ఉంటాయి. అమ్మా, అను పోరు పెట్టి మరీ ఇంటికి కావలసిన సామానంతా కొనిపించేస్తోంది. ప్రతి వస్తువు ఇన్స్టాల్మెంట్లో ఇస్తున్నారుగా, అలా కొనేశాను. జీతంలో చాలా డబ్బు కట్ అవుతుందనుకో. మొన్నటికి మొన్న కలర్ టీవీ కావాల్సిందే అని పేచీ పెట్టుకొని అలిగి కూర్చుంది. ఏం చెయ్యను మరి, తెచ్చి ఇంట్లో పడేశాను. అప్పటికి భోజనం చేసింది. 6 నెలల క్రితం చీటీ కట్టి మొన్ననే ఓ గొలుసు కూడా చేయించుకుంది. బేబీ పేరుతో సేవింగ్స్ చేస్తున్నాను. ఇద్దరి జీతం అన్న మాటే కాని నెలాఖరులో డబ్బుకి ఇబ్బంది తప్పటం లేదమ్మా అంటున్న కొడుకు మాటలకి అవునా అనేది తల్లి. ఇవన్నీ తాను బాగానే చెప్తున్నాడు కానీ ఒక్కనాడైనా తమ కష్టాలను అడుగుతాడేమోనని లోలోపల బాధపడిపోతూనే ఉంది. పైకి మాత్రం ఏం మాట్లాడకుండా వారికిష్టమైన వంటకాలన్నీ చేసి పెట్టి పంపించేది రుక్మిణమ్మ. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. తర్వాత ఆర్థిక పరిస్థితి అంత బాగోలేనందువల్ల పిల్లలని పండగకి పిలిచే అలవాటునే మానేసుకున్నారు ఆ దంపతులు. ఈ దీపావళికి భర్త తనని సంప్రదించకుండానే పిల్లలని రమ్మని ఉత్తరాలు రాయటం, వారి జవాబులు చూసిన తర్వాత గాని ఈ వార్త తనకి చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగించింది రుక్మిణమ్మకి. ఏంటి, ఎందుకిలా చేశారు, మన పరిస్థితి అంటూ భర్తని నిలదీసింది. రుక్కు, ఈ దీపావళి పండగని పిల్లలందరితో కలిసి జరుపుకోవాలనిపిస్తుందోయ్. అందుకే రాశాను. పిల్లలు వచ్చి చాలా కాలమైంది కదూ అన్నాడాయన. అవునండి, అది నిజమే. మన పిల్లలు వచ్చి ఎన్నాళ్ళయ్యిందో. మన పరిస్థితి ఎప్పుడూ ఉండేదే అనుకోండి. అబ్బాయికి అరిసెలంటే చాలా ఇష్టం, పెద్ద కూతురికి చేగోడీలంటే ఇష్టం, చిన్నల్లుడికి బొబ్బట్లంటే ఇష్టం, పెద్దల్లుడికి కారం గారెలంటే చాలా ఇష్టం, కోడలికి మైసూర్పాకంటే చాలా ఇష్టం అంటూ వాటి అన్నింటికీ కావలసిన సరుకులన్నీ పచారీ కొట్లో పద్దు రాసి అతను తెచ్చిన బిల్లుని చూసి అమ్మో ఇంతయిందా అనుకుంటూ గుండె పట్టుకుంది. ఆయన వెర్రి కాకుంటే ఈ అప్పు ఎప్పటికి తీరేను అనుకుంది. కాస్త అయిష్టంగా మళ్ళీ అనుకుంది. అబ్బాయిని చూసి 2 ఏళ్ళయ్యింది. వాడు ఉద్యోగం బదిలీ అయి మరో ఊరికి వెళ్ళటం మరీ బాధగా అనిపించింది ఆవిడకి. ఒక్కగానొక్క కొడుకు, ప్రాణం కంటే మిన్నగా పెంచి పెద్ద చేసిన కొడుకు, తమ సర్వస్వం ధారపోసి చదువు చెప్పించి తమకి వార్ధక్యంలో ఆసరాగా నిలుస్తాడని గంపంత ఆశతో పెంచిన కొడుకు పెళ్లి కాగానే వేరు కాపుడం పెట్టడం, తర్వాత తన మంచి తనదే అన్నట్లుగా మరో ఊరికి వెళ్ళిపోవటం, అవన్నీ తలుచుకోగానే ఆమెకి బాధ కలుగుతుంది. రుక్మిణమ్మ కొడుకుని చూసి సంవత్సరం దాటిపోయిందని మనసులో తగని దిగులు పడుతోందని శివరావుకి తెలుసు. అందుకే పండగ కూడా కలిసి వస్తుందని రమ్మని రాశాడు ఉత్తరం కొడుక్కి. శివరావు 3వ కూతురు ఝాన్సీ బీకాం 3వ సంవత్సరం చదువుతోంది. టైపు హయ్యర్ పాస్ అయి షార్ట్ హ్యాండ్ ప్రాక్టీస్ చేస్తోంది. అన్న, వదిన, అక్కలు, బావలు అందరూ వస్తున్నారని తెలిసిన క్షణం నుంచి తెగ సంబరపడిపోతుంది ఆ అమ్మాయి. ఈ మధ్య ఇంట్లో మహా బోరుగా ఉంటుంది ఝాన్సీకి. తల్లి, తాను, తండ్రి ముగ్గురే. ప్రతిరోజు ఒకేలా యాంత్రికంగా గడిచిపోతూ ఉంటే తగని విసుగ్గా అనిపించసాగింది తనకి. తెల్లవారి లేవటం, తల్లికి ఇంటి పనిలో సహాయం చేయటం, తర్వాత తండ్రితో పాటు భోజనం చేయటం, కాలేజీకి వెళ్ళిపోవటం, మళ్ళీ రావటం, రాత్రి చదువుకోవటం, భోజనం చేయటం, పడుకోవటం. తన ఇంట్లోనే ఇలా ఉంటుంది, కానీ తన స్నేహితుల ఇళ్లల్లో ఇలా ఉండదని ఝాన్సీకి తెలుసు. ఒక్కప్పుడు తన ఇంట్లో పుట్టినందుకు తగని బాధపడిపోయేది. కానీ బీకాం చదువుకి వచ్చిన తర్వాత తన భావాలని కంట్రోల్ చేసుకోసాగింది.
తల్లిదండ్రులను అర్థం చేసుకోసాగింది. తన కుటుంబ పరిస్థితిని గమనించి నడుచుకోసాగింది. సెలవు దినాల్లో సినిమాకి వెళ్ళిరా అమ్మా అని తల్లి అన్నా కూడా తన మనసు సినిమా చూడాలని లాగుతున్నా సినిమాకి అయ్యే ఖర్చు పెడితే నాన్న 2 రోజులు పచ్చడి మెతుకుతో కాకుండా కూరతో భోజనం చేస్తారు అన్న ఆలోచన రాగానే వద్దమ్మా, సినిమా చూడాలని అనిపించటం లేదు అనేసేది ఝాన్సీ. అలాంటప్పుడు రుక్మిణమ్మ కూతురు వైపు ప్రేమగా ఆత్మీయతగా చూస్తూ, పిచ్చి తల్లి, మన పరిస్థితి ఎప్పుడూ ఉండేదేగా తల్లి అంటుండేది. కాదమ్మా, మన పరిస్థితి ఇలా ఎప్పుడూ ఉండదు, మారుతుంది, ఆ రోజు తప్పకుండా వస్తుంది అంటుంది భవిష్యత్తులోకి ఆశగా చూస్తూ. పిచ్చి పిల్ల అంటూ తనలో తనే నవ్వుకుంటుంది రుక్మిణమ్మ. ఝాన్సీ ఇల్లంతా నీటిగా సర్దేసింది. ఇక వంటగది సర్దటంలో మునిగిపోయింది. ఆదివారం కావటం వల్ల శివరావు ఇంట్లోనే ఉన్నాడు. భార్య పచారీ సామాన్లు బాగు చేసుకుంటుంటే అంతవరకు ఏదో వారపత్రిక తిరిగేస్తున్న వాడల్లా దాన్ని మడిచి పక్కన పడేసి భార్యనే చూస్తూ ఉండిపోయాడు. తెల్లగా నల్లగా ఉన్న జుట్టు ముఖం మీద పడుతూ ఉందావిడకి. నుదుట రూపాయంత కుంకుమ చెమటకి కాస్త కరిగి కిందికి జారి ఉంది. మెడలో నల్లపూసలు, పసుపు తాడు, చేతులకి వెలసిపోయిన రంగురంగుల మట్టి గాజులు. సగం పాతబడిన కలనేత నూలు చీరలో ఉన్న రుక్మిణిని చూస్తూ ఉంటే ఎందుకో 30 ఏళ్ల క్రితం పెళ్లి కూతురై తన ఎడం చెయ్యి పట్టుకొని తనింట్లో అడుగు పెట్టినప్పుడు ఆవిడ ఎంత ఆరోగ్యంగా, ఎంత అందంగా ఉండేదో గుర్తుకు రాసాగింది. పల్లెటూరిలో పాడి పంటలున్న ఇంట్లో పుట్టి పెరిగిన రుక్మిణమ్మ ఏపుగా పెరిగి చూసేవారిని ఇట్టే ఆకర్షించేలా ఉండేది. కాపురానికి వచ్చిన తర్వాత సంసారంలో కష్టం సుఖం అనుభవిస్తూ ఉంటే ఆ హుషారు క్రమంగా తగ్గి గృహిణిగా, హుందాగా, తన అర్ధాంగిగా ఇప్పటి వరకు తలలో నాలుకలా మెలుగుతున్న తన భార్య వైపు చూసుకుంటూ ఏదో తెలియని సంతోషాన్ని, సంతృప్తిని పొందుతూ తనని తాను మర్చిపోతున్న శివరావుని ఎందుకో హఠాత్తుగా తల ఎత్తి చూసింది రుక్మిణమ్మ. ఏంటి అలా చూస్తున్నారు అంటూ అడిగింది చేస్తున్న పనిని ఆపేసి. నిన్నే చూస్తున్నాను. నా జీవితంలో ప్రవేశించిన రుక్మిణికి ఇప్పటి రుక్మిణికి వచ్చిన తేడాని అవలోకిస్తున్నాను అన్నారాయన. రుక్మిణమ్మ చిన్నగా నవ్వింది. నుదుట పట్టిన చెమటను పమిటతో తుడుచుకుంటూ తిరిగి పనిలో లీనమవ్వాలని చేసిన ప్రయత్నం వ్యర్థమై ఆ పని ఆపేసి అలాగే కూర్చుండిపోయింది. జీవితం ఎంత చిన్నదో అంత దీర్ఘమైంది అని అనిపిస్తూ ఉంటుంది శివరావుకి. జీవిత గమనంలో ఎన్నెన్ని ఒడుదుడుకులు ఎదుర్కొన్నారో చెప్పడం చాలా కష్టం. ఈ ప్రయాణంలో ఇద్దరూ అలసిపోయారు. విశ్రాంతి కావాలని శరీరము, మనసు అప్పుడప్పుడు మొండికేస్తున్నాయి. అయినా ఆ మొండితనాన్ని ఓ మొట్టికాయ వేసి లేని శక్తిని తెచ్చుకొని ముందుకు సాగిపోతున్నారు కర్తవ్య నిర్వహణకి. దీనికి అంతం ఎప్పుడు అన్న ప్రశ్న అప్పుడప్పుడు ఆయన మనసులో కదులుతూనే ఉంటుంది. జవాబు మాత్రం దొరకటం లేదు. ఏంటండి, ఇవాళ ఏదో కొత్తగా ఉన్నట్లున్నారే, ఏం ఆలోచిస్తున్నారు అంది రుక్మిణమ్మ. శివరావు తన ఆలోచనల్లో నుంచి బయటపడ్డాడు. ఏం లేదు రుక్కు, రేపే కదూ పిల్లలందరూ వచ్చేది అన్నారాయన. అవునండి, రేపే అందావిడ. వారందరినీ రమ్మని నీకు పనిని ఎక్కువ చేశానా? అసలే ఈ మధ్య నువ్వు చాలా త్వరగా అలసిపోతున్నావు. అయినా నీకు శ్రమ ఇవ్వక తప్పటం లేదు అన్నారాయన. అలసిపోతున్న మాట నిజమే, కానీ పిల్లలందరూ వస్తున్నారన్న సంతోషంలో ఆ అలసట తెలియటం లేదండి. కానీ డబ్బు ఖర్చునే మీరెలా సర్దుబాటు చెయ్యగలుగుతారోనని కాస్త భయంగా ఉంది అంది రుక్మిణమ్మ. భయపడకు, అవన్నీ నేను చూసుకుంటానుగా, ఆలోచించకు అన్నారు శివరావు. అలాగేనండి అంటూ పనిలో పడిపోయింది ఆవిడ. శివరావు కూడా లేచి పని ఉంది అంటూ బయటికి వెళ్ళిపోయాడు. ఝాన్సీ వంటగది సర్దుతూ పాటను పాడటం వినిపిస్తుంది రుక్మిణమ్మకి. రుక్మిణమ్మకి ఝాన్సీ గొంతు చాలా బాగుంటుంది. ఏ పాట అయినా ఒక్కసారి విందంటే ఆ ట్యూన్ని భలే పట్టేస్తోంది. ఇంట్లో కూని రాగాలు ఎప్పుడూ తీస్తూనే ఉంటుంది. అలా పాడుతూ పనిచేయటంలో ఉన్న థ్రిల్ ఝాన్సీకే బాగా తెలుసు. మర్నాడు అన్నట్లుగానే 2 కూతుళ్ళు, అల్లుళ్ళు, కొడుకు, కోడలు, పిల్లలతో సహా వచ్చేశారు.
ఝాన్సీ అందరికీ కాళ్ళు కడుక్కునేందుకు నీళ్ళిచ్చింది. సామాన్లు లోపల పెట్టింది. కాఫీ తెచ్చి అందరికీ అందిస్తుంది. నాన్నగారు ఏరమ్మా అంటూ కాఫీ తాగుతూ కొడుకు అడిగాడు. ఉదయం 10 గంటలకే స్నానం చేసి పని ఉందని బయటికి వెళ్ళాడు. భోజనం సమయానికి వచ్చేస్తానని చెప్పారు. మీరందరూ స్నానాలు అవి కానివ్వండి అంటూ రుక్మిణమ్మ అంటుండగానే, అరుగో మాటల్లోనే వచ్చేశారమ్మా అంటూ ఝాన్సీ కేక పెట్టింది. శివరావు మెడలో దండతో, చేతిలో రాధాకృష్ణుల బొమ్మతో లోపలికి రావటం చూస్తున్న పిల్లలందరూ అలాగే నిలబడిపోయారు. ఏంటిది అన్నట్లుగా ప్రశ్నార్థకంగా చూడసాగారు. ఆయన సరాసరి భార్య దగ్గరికే వచ్చేశారు. రుక్మిణి, ప్రతి మనిషికి జీవితంలో ఓ చిన్న పూలదండ వేయించుకునే రోజు ఒకనాడొస్తోంది. నాకిది ఈనాడొచ్చింది. ఈ అవకాశం ఎలా వచ్చినా నా ఈ దండలో భాగం పంచుకునేందుకు నీకు హక్కుంది. అందుకే ఈ దండ నీ మెడలో కూడా వేస్తున్నాను అంటూ తన మెడలోని దండ తీసి భార్య మెడలో వేశాడాయన. చేతిలోని రాధాకృష్ణుల బొమ్మని కూడా ఆమె చేతిలో పెట్టి ఆవిడ భుజం చుట్టూ చెయ్యేసి పిల్లల వైపు చూస్తూ, పిల్లలు, మీ దగ్గర కెమెరా ఉంటే ఒక్క ఫోటో తీయండిరా అన్నారాయన. కొడుకు, కోడలు, కూతుళ్ళు, అల్లుళ్ళు నోట మాట రాని వాళ్ళలా బొమ్మల్లా నిలబడిపోయారు. కానీ మనవళ్ళు 3, మనవరాళ్ళు 2 వారి దగ్గరగా వస్తూ చప్పట్లు చరచసాగారు. ఏంటి ముసలాయనా అంటూ ఎబ్బెట్టుగా చూడసాగారు అల్లుళ్ళు, కోడలు. నాన్నగారేంటి ఇలా చేస్తున్నారు అంటూ కూతుళ్ళు గుసగుసలాడారు. ఇంత పెద్దవాళ్ళైన తర్వాత జోకర్లలా ఇలా చేస్తున్నారేమిటి అంటూ కోడలు భర్త చెవిలో గొణగసాగింది. ఎప్పుడూ ఎంతో హుందాగా ఉండే తండ్రి తనని తను మర్చిపోవటానికి కారణం ఏమయ్యుంటుందబ్బా అంటూ ఆలోచించసాగాడు కొడుకు. ఎవరి ఆలోచనల్లో వారుండగానే రుక్మిణమ్మ తన మెడలోని దండని తీసి పక్కనే ఉన్న మనవరాలి మెడలో వేసింది. ఏమిటండి ఇదంతా అంటూ అడిగింది. తర్వాత చెప్తాను గాని ముందు భోజనాల సంగతి చూడు, పిల్లలందర్నీ రమ్మను అంటూ ఆయన అందర్నీ కుశల ప్రశ్నలు అడిగి బట్టలు మార్చుకొని వచ్చేశాడు. రుక్మిణమ్మ ఒడ్డెనలో మునిగిపోయింది. కానీ ఆమె మనసులో లేదు. ఇక మిగతా వాళ్ళందరూ కూడా సస్పెన్స్ భరించలేకుండా ఉన్నారు. నాన్నకి లాటరీ ఏమైనా తగిలిందా? ఆయనకి లాటరీ టికెట్ కొనటం అలవాటు లేదే అనుకుంది ఝాన్సీ. భాగ్యలక్ష్మి, లాటరీ గనుక మీ నాన్నకి తగిలిందే అనుకో, వెస్పా కావాలని మీ నాన్నని అడిగి తీరాలి అంటూ పెద్దల్లుడు భార్య చెవిలో గునగసాగాడు. చూడు, మీ నాన్నకి ఏ రూపంలోనైనా డబ్బు వచ్చి ఉండాలి. లేకుంటే 2 ఏళ్లుగా పండగకి పిలవనివాడు ఇప్పుడు పిలవటమేంటి? మనకు ఓ 4,000 డబ్బు కావాలి అని అడుగు. కష్టాల్లో ఉన్నామని చెప్పు అంటూ చిన్నల్లుడు పథకం భార్యకి చెబుతున్నాడు. నాన్నకి డబ్బెలా వస్తుందండి అంటూ కోపంగా చూసింది చిన్న కూతురు భర్త వైపు. అలా కాదు, అప్పుగానే అడగమన్నానని చెప్పు. అది ముందు తీసుకుందాం. తీర్చడం విషయానికొచ్చినప్పుడు అప్పుడు ఆలోచిద్దాం అన్నారాయన. అలా అనేసరికి చిన్న కూతురి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టుగా అనిపించింది. రుక్మిణమ్మకి మనసులో మహా ఆరాటంగా ఉంది. పిల్లల ఎదుట విషయం ఏంటి అని అడగటానికి ఇష్టం లేదు. అలా అని ఆయన ఒంటరిగా దొరికే అవకాశం కూడా కనిపించటం లేదు. నిశ్శబ్దంగా ఓ 5 నిమిషాలు కూర్చునేందుకు కూడా అవకాశం లేనంత పని ఆవిడకి. రుక్మిణమ్మ ఆలోచనలు పరిపరి విధాలా పోతున్నాయి. అయినా యాంత్రికంగా పని చేసుకుంటూ పోతూనే ఉంది. భోజనాలు అయిపోయాయి. మధ్యాహ్నం ఫలహారాలు అయ్యాయి. టీలు, కాఫీలు కూడా అయిపోయాయి. శివరావు క్షణం తీరుబాటు లేకుండా మనవలతో చిన్న పిల్లాడిలా ఆటలు ఆడటంలో మునిగిపోయాడు. ఏంటి ఈయన వరస ఇలా ఉంది అంటూ విసుక్కుంటుంది రుక్మిణమ్మ. దీపావళి పండగకి తలంటు స్నానాలు, పిండి వంటలతో భోజనాలు, కబుర్లు, కాకరకాయలు అన్నీ అయిపోయాయి. అత్తామామలు పెట్టిన కొత్త బట్టలు కట్టుకుంటూ పెద్దల్లుడు భార్యతో అన్నాడు. మీ నాన్న ఈ కొత్త బట్టలతోనే సరిపెట్టేద్దామనుకుంటున్నాడేమో. అలా కాదని నేను అడిగినవన్నీ ఇవ్వమని అడిగావా మరి అన్నారాయన. లేదు అన్నట్లుగా తల ఊపేసి గబాలున ఏదో పని ఉన్నట్లుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది శివరావు పెద్ద కూతురు. చిన్నల్లుడు కూడా అలాగే అడిగాడు భార్యని. పండక్కి నాన్న పిలవకున్నా బాగుండేది.
పిలిచి నన్ను చెడ్డ ఇరకాటంలో పడేశాడు అంటూ విసుగ్గా అనుకుంది చిన్న కూతురు. ఇక కోడలు తనకు పెట్టిన చీర నచ్చలేదని మూతి ముడుచుకుని కూర్చుంది. ఆవిడ చీర కట్టుకోలేదు. అలా అని భర్త కొత్త బట్టలు వేసుకుంటుంటే వద్దని చెప్పి వారించింది. నమస్కారం చేద్దురుగాని రండర్రా అని అక్షంతలు చేత్తో పట్టుకుని తల్లిదండ్రులను కుర్చీలో కూర్చోబెట్టి గట్టిగా అరుస్తోంది ఝాన్సీ. అర్ధగంట తర్వాత అందరూ వచ్చారు. కొడుకు కోడలు. కొత్త బట్టలు కట్టుకోలేదన్న విషయం అతను గమనించాడు. రుక్మిణమ్మ ఏదో అనబోతూ ఉంటే మాట్లాడకు అన్నట్లుగా చూసి అక్షింతలు వేసి ఆశీర్వదించాడు శివరావు. ఝాన్సీ ప్రతి సంవత్సరం కంటే ఇంకాసిని ప్రమిదల్లో దీపాలు వెలిగించి తులసమ్మకి పూజ చేసి వాకిట్లో పెట్టింది. టపాకులు, చిచ్చుబుడ్లు, మతాబులు కాలుస్తున్న మనవల పక్కన చేరి వారి ఆనందంలో తను పాలు పంచుకుంటున్నాడు శివరావు. పండగ ధూమ్ధాం అన్నట్లుగా గడిచిపోయింది. రాత్రి భోజనాలు కూడా అయిపోయాయి. తెల్లవారింది. మామగారు ఏమైనా చెబుతారని ఎదురు చూసిన అల్లుళ్ళకి నిరాశే ఎదురైంది. కాఫీలు, పలహారాలు అయిన తర్వాత అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండగా పెద్దల్లుడు మెల్లగా విషయంలోకి వచ్చాడు. మామగారు, మరి పండగకి మమ్మల్నందరినీ రమ్మని రాయటంలో ఏమైనా శుభవార్త ఉందా? ఆ శుభవార్త ఏంటో మీరు చెప్తారని వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. వారితో పాటు నేను కూడా అన్నారాయన. శివరావుకి ఒక 2 నిమిషాల వరకు అల్లుడి మాట అర్థం కాలేదు. అర్థమైన తర్వాత ఆయనకి పెద్ద పెట్టున నవ్వు వచ్చింది. నవ్వేస్తూ అన్నాడు, ఆ నిజమే, మీకు శుభవార్త చెప్పాలనే అనుకుంటున్నాను. ఇంతలో మీరే ఇలా అంటుండగానే ఈ మాటకి అల్లుళ్ళ గుండెలు ఆనందంతో గంతులు వేయసాగాయి. కూతుళ్ళ గుండె లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకోసాగింది. ఏంటబ్బా నాకు తెలియని విషయం? 24 గంటలు ఈ ఇంట్లో ఉండే నాకు తెలియని ఆ శుభవార్త వీళ్ళకి చెప్పేది ఏమై ఉంటుంది అంటూ ఝాన్సీ కళ్ళు ఇంతగా చేసుకుని తండ్రి వైపు చూడసాగింది. అందరూ నిశ్శబ్దంగా అయిపోయారు. రుక్మిణమ్మ ఊపిరి బిగబట్టి చెవులు రిక్కించి వినటానికి సిద్ధంగా కూర్చుంది. కామేశానికి ఇదంతా విచిత్రంగా అనిపించసాగింది. తనకి బుద్ధి తెలిసిన దగ్గర నుంచి ఎలాంటి సస్పెన్స్లు లేవు ఈ ఇంట్లో. ఏ కారణాల వల్లైనా పొంగిపోయేంత పరిస్థితులు రాలేదు, కుంగిపోయేంత పరిస్థితులు లేవు. కానీ ఇవాళ ఎందుకు? వీరందరూ తండ్రి ఏదో చెప్తారని ఊహించుకోవటం, ఎదురు చూడటం ఇదేదో ఆశ్చర్యంగా అనిపిస్తోంది. అయినా తను కుతూహలాన్ని అణుచుకోలేకపోతున్నాడు. ఈ పరిస్థితినంతా కాస్త కూడా అర్థం చేసుకోలేని పిల్లలు తాతగారి చేతిని పట్టుకొని లాగుతూ ఆడుకుందాం రండి తాతగారు, ఆడుకుందాం రండి అంటూ అనసాగారు. వస్తాను ఉండండర్రా అని వారికి సర్ది చెబుతూనే కొడుకు వైపు తిరిగి, పిల్లలు, నేను రిటైర్ అయ్యాను. రేపు ఎలా అన్న విషయం కాకుండా ఈ పండక్కి మీ అందరితో సంతోషాన్ని పంచుకోవాలని మాత్రమే మీ అందరినీ రమ్మని రాయటానికి కారణం, అంతే అంటూ శివరావు అక్కడి నుంచి వెళ్ళి మనవల్ల ఆటల్లో కలిసిపోయాడు. అక్కడున్న అందరికీ ఒళ్ళు మండిపోయింది. రుక్మిణమ్మకి మాత్రం ఓ క్షణం గుండె ఆగిపోయినట్లే అయింది. ఆ తర్వాత నీరసంగా కొట్టుకోసాగింది. రేపట్నుంచి ఎలా అన్న ప్రశ్న ఆవిడ కళ్ళ ముందు భూతంలా కదలజొచ్చింది. అసంతృప్తిగానే అల్లుళ్ళు కూతుళ్ళు వెళ్ళిపోయారు. అమ్మా, నాకో తమ్ముడన్నా లేనందుకు ఇప్పుడు విచారిస్తున్నాను. నేనొక్కన్నే కదా, మీ ఇద్దరిని ఏం భరించగలను చెప్పు. అయినా ఝాన్సీ బాధ్యత మీకుందిగా, తర్వాత చూద్దాం అంటూ వెళ్ళిపోతున్న కొడుకు భుజం మీద చెయ్యి వేసి అన్నాడు శివరావు. చూడు, రిటైర్ అయ్యాను అన్నాను, కానీ మా బాధ్యత నీ మీద పెడతానని అనలేదుగా అన్నారాయన. సరే మరి, నేను వెళ్ళొస్తాను అంటూ తేలిగ్గా ఊపిరి పీల్చుకొని వెళ్ళిపోయాడు కొడుకు. 1 నెల అతి భారంగా గడిచిపోయింది. శివరావు ఏదైనా మరో ఉద్యోగం దొరుకుతుందేమోనని కాళ్ళు అరిగేలా తిరగసాగాడు. ఒకరోజు తిరిగి అలసిపోయి ఇల్లు చేరుకున్న శివరావుకి రుక్మిణమ్మ నవ్వు ముఖంతో ఎదురుగా వచ్చి చెప్పింది, నాకు ఉద్యోగం వచ్చిందండి. భోజనం బట్టలు ఇచ్చి నెలకి 300 జీతం ఇస్తానన్నారు. ఓ శ్రీమంతురాలైన వృద్ధురాలిని ఆత్మీయంగా జాగ్రత్తగా చూసుకోవాలట. ఆవిడ కొడుకు ఫారెన్లో ఉన్నాడట. 2 చేతులా సంపాదిస్తున్నాడట.
తల్లిని కన్న బిడ్డలా చూసే మనిషి కోసం ఎదురు చూస్తున్నాడట. నా ఫ్రెండ్ ఒక ఆవిడ ఈ విషయం నాకు చెప్పి ఈ ఉద్యోగం వేయించిందండి. ఈరోజే చేరాను. ఇలా ఉద్యోగం చేస్తున్నానంటే మీరేం అభ్యంతరం చెప్పరుగా? మీరు ఓసారి అన్నారు, కష్టపడి చేసే ఏ ఉద్యోగమైనా గౌరవప్రదమేనని. అవునా అందావిడ. అవును అన్నారాయన. అవును అన్నారుగా, నాకదే సంతోషం. అదీ కాక పాతకాలంలో భార్య అంటే భర్త నీడ, కానీ ఈ కాలంలో భార్య భర్తకి నీడ కాదు, తోడు అని నేనంటాను. మీరేమంటారు అంది రుక్మిణమ్మ. నిజం, నిజంగా నిజం రుక్కు అంటూ ఆయన కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన గోవిందరాజు సీతాదేవి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.